హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందుజ క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వేములవాడకి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము, వెళ్తున్నామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము ఇలా చుట్టూ తిరిగేసి ఫ్రెష్ అయ్యి రూమ్ అయితే కావాలి కదా, సో రూమ్ కోసం అని చెప్పేసి ఇలా ముందుకు వెళ్ళామన్నమాట. ఇదంతా చుట్టూ ప్రహారీ కూడా. సో వేములవాడ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు అందరికీ తెలుసు వేములవాడ గురించి. సో ఇలా చుట్టూ తిరిగేసి బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి ఆపోజిట్ గల్లీలోకి వెళ్తే మేము ఎప్పుడు అక్కడే స్టే చేస్తామన్నమాట, ఎప్పుడు వేములవాడకి వెళ్ళినా. సో లాస్ట్ టైం కూడా ఈ అపార్ట్మెంట్కే వెళ్ళాము స్టే చేయడానికి. సో ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడికైతే వెళ్ళాము, అంటే ఇక్కడ ఆగకుండా లాస్ట్ టైం కూడా వెళ్ళాము కదా. సో డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడేసి కీస్ అయితే తీసుకున్నాము. సో అక్కడ మెయింటైన్ చేసేది అయితేనే అనమాట. సో వెళ్ళి తన రూమ్కి వెళ్ళేసి మేము కీస్ తీసుకొని అయితే పైన రూమ్కి వెళ్ళిపోయాము. కింద ఇలా ఉంది కదా, ఎలా ఉందో అనుకునేరు, పైన అయితే చాలా బాగుంటుంది. సో సెకండ్ ఫ్లోర్ అనమాట, ఇదే రూము సెకండ్ ఫ్లోరు. ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వంట చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము. సో ఇది కిచెన్ అనమాట, కిచెన్ డైనింగ్ హాల్ ఉంటుంది. ఇదిగోండి తన లాక్ తీస్తున్నాడు కదా, ఇది ఏమేమి ఉండే రూమ్ అనమాట. సో లాస్ట్ టైం కూడా ఇక్కడే ఉన్నాము, పక్క రూమ్లో ఉన్నామన్నమాట. సో ఆ పక్క రూమ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఈ రూమ్ తీసుకున్నామన్నమాట. సో కొంచెం పెద్దగా, పిల్లలు ఉన్నారు కదా, కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి రూము. ఇదిగోండి లాస్ట్ టైం ఇది తీసుకున్నాము, ఇప్పుడు ఈ పక్కన తీసుకున్నాం అనమాట. సో కూర్చోడానికి మెటల్ సీట్స్ అవి బాగున్నాయి అన్నమాట. సో ఇది రూము. మాకైతే లోపల ఒక కౌచ్, అంటే ఒక సోఫా, అలాగే ఒక వుడెన్ కబోర్డ్, సామాన్ పెట్టుకోవడానికి వుడెన్ కబోర్డ్, ఒక బెడ్, ఆల్రెడీ మా పిల్లలు వచ్చి కూర్చున్నారు, ఒక బెడ్ ఉందన్నమాట, మిర్రర్, ఒక వాష్రూమ్. రూమ్ అయితే పెద్దగా ఉంది, 2 చైర్స్, ఒక టేబుల్, ఓకే నీట్గా ఉంది. సో ఇదైతే ఫైనల్గా మేము రూమ్ తీసేసుకున్నాము. నెక్స్ట్ గుడికి వెళ్ళడమే, ఫ్రెష్ అయిపోయి. సో ఇదన్నమాట పార్ట్ 2 విశేషాలు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందుజ క్రియేషన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో